ప్రతి ఇంటి ఇల్లాలికి కూడా ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇడ్లీ చేయడం చాలా ఈజీ, కానీ వాటి గిన్నెలు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అయితే మనము ఇలా స్క్రబ్బర్ తో ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసామనుకోండి, దానికి మొత్తం కూడా ఇలా అంటేసుకుంటుంది. మళ్ళీ స్క్రబ్బర్ ని క్లీన్ చేయాలి, ఇలా డబుల్ పని అనేది అవుతూ ఉంటుంది. వేస్ట్ గా ఉన్న ఒక ఇలా టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నిటిని ముందుగా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి చేతికి అంటుకోకుండా, స్క్రబ్బర్ కి అంటుకోకుండా ఉండటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇలా అన్ని ఇడ్లీ పాత్రలన్నిటిని కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రల పైన కొద్దిగా విమ్ లిక్విడ్ ని వేసి మళ్ళీ టూత్ బ్రష్ తో కానీ లేదా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్రలు అనేవి చాలా నీట్గా అవటమే కాకుండా మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మనము కొద్దిగా నిమ్మరసం కావాలన్నప్పుడు పూర్తిగా ఈ నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా ఏదైనా మేకుతో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కోసం పూర్తిగా నిమ్మకాయని కట్ చేయకుండా ఇలా చిన్న హోల్ చేసి దాంట్లో మనకి కావలసినంత రసాన్ని తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది, త్వరగా పాడవకుండా కూడా ఉంటాయి. కుక్కర్ వాడే వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము దీంట్లో రైస్ వండుకున్నా కానీ లేదా పప్పు ఉడికించుకునేటప్పుడు విజిల్ పైనుంచి వాటర్ కానీ దాంట్లో ఉండే పప్పు అనేది బయటికి వచ్చేస్తుందండి. అప్పుడు స్టవ్ పైన పడి దాన్ని క్లీన్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ని రుద్ది కడగాల్సిన పని కూడా ఉంటుంది కదా. దీనికోసం మనం ముందుగానే దీంట్లో రైస్ వండుకున్నా కానీ పప్పు ఉడికించుకునే ముందు వంట నూనెను ఇలాంటి బ్రష్కి కొద్దిగా అప్లై చేసి ప్రెషర్ కుక్కర్ యొక్క అడుగు భాగాన ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా అప్లై చేసామనుకోండి, విజిల్ ఎన్ని వచ్చినా కానీ దాంట్లో ఉండే వాటర్ అనేవి బయటికి రాకుండా ఉంటాయి. పని తీసుకొని ఒక సాక్స్ను కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి. చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి. అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కేజీలు గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ మైదా పిండి ఏ పిండి అయినా సరేనండి, త్వరగా పురుగు పట్టకుండా ఇలా పిండి అనేది ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలి అంటే 3-4 బిర్యానీ ఆకులను ఇలా పిండి పైన కాకుండా ఒక స్పూన్తో లోపటి వరకు కలిసే విధంగా కలుపుకోవాలి. అప్పుడు పిండిలో ఏదైనా తడి కానీ పురుగు కానీ పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అయితే పిండిని మనము ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసామనుకోండి, పిండి అనేది అడుగు భాగానికి చేరి దీంట్లోకి గాలి వెళ్లకుండా పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కిచెన్లో వంట చేయాలన్నా ఏది చేయాలన్నా గ్యాస్ లైటర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. అయితే గ్యాస్ లైటర్ని మనము కిచెన్లోనే ఎక్కడనో అక్కడ పక్కకు పెట్టేయటం వలన దానిపై ఆయిల్ చింది ఇలా జిడ్డుగా తయారవుతుంది. గ్యాస్ లైటర్ని వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని ఈ గ్యాస్ లైటర్ పైన అప్లై చేసి ఇలా చేత్తో కానీ స్క్రబ్బర్తో కానీ రుద్దేసేయండి. ఇలా పూర్తిగా రుద్దేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఒక టిష్యూ పేపర్ని కానీ లేదా ఏదైనా మెత్తగా ఉండే క్లాత్ని తీసుకొని ఈ గ్యాస్ లైటర్ని నీట్గా తుడుచుకోవాలి. దీనివల్ల దానిపై ఉండే జిడ్డు మరకలు అనేవి పోయి మంచి షైనింగ్లోకి ఈ గ్యాస్ లైటర్ అనేది కనిపిస్తుంది. కొత్తిమీర కానీ పుదీనా, కరివేపాకు, ఆకుకూరలు ఏవైనా సరేనండి. ఇక్కడ మెంతి కూరని తీసుకున్నాను నేను. ఇది కవర్లో ఇలా తెంపి పెట్టిన తర్వాత 4-5 డేస్కి ఇలా వాడిపోయినట్టు తయారైందండి. ముందుగా మనము ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని సాల్ట్ను వేసుకున్నాక ఏ ఆకుకూర అయినా పర్వాలేదండి, ఇలా వాటర్లో కొద్దిసేపు ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ వాటర్లో మునిగేటట్టు పూర్తిగా అందులోనే ఉంచేసేయాలి. 10 మినిట్స్ తర్వాత ఈ ఆకుకూర ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వాడిపోయినట్టు కనిపించింది కదండి, ఇప్పుడు ఫ్రెష్గా ఆకులన్నీ కూడా విడివిడిగా కనిపిస్తాయి. ఇలా వాడిపోయిన ఏ ఆకుకూరలైనా సరేనండి, మనము వంట చేసే ముందు ఒక 10 to 15 మినిట్స్ పాటు సాల్ట్ వేసిన వాటర్లో ఉంచేసామనుకోండి, ఆకుకూరలు అనేవి ఫ్రెష్గా తయారవుతాయి. కాజు కానీ బాదం కానీ ఏదైనా మనము గార్నిష్ కోసం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్నగా సీజర్తో కానీ నైఫ్తో కానీ
కట్ చేసాం కదండి, అప్పుడు ఇవి గట్టిగా ఉండటం వలన ఇవి చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అలా కాకుండా మనము కొబ్బరి తురిమే దానితో ఇలా చిన్నగా మనము ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా తురుముకోవచ్చు. ఏదైనా స్వీట్స్లోకి కానీ లేదా పైన గార్నిష్ కోసం చేయాలంటే ఇలా సన్నగా తురుముకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడైనా బాదం మిల్క్ ఏవైనా చేసుకున్నప్పుడు ఇలా నైఫ్తో కట్ చేయడం కంటే ఇలా తురుముకొని చూడండి. తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని అప్పటికప్పుడు మనము దేనిపైన స్వీట్ పైన గార్నిష్ చేయాలంటే తర్వాత తీసుకొని వీటిని యూస్ చేసుకోవచ్చు. తీసుకున్న కొన్ని కాజు బాదంలకే ఇలా తురుముకున్నాం అనుకోండి, ఎక్కువ తీసుకున్న విధంగా కనిపిస్తాయి. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా మనము ఈ సమ్మర్లో నిమ్మకాయ రసాన్ని కానీ నిమ్మకాయని యూజ్ చేస్తాం. మనము ఇలా కట్ చేసిన నిమ్మకాయని డైరెక్ట్గా మనము ఒక బౌల్లో రసాన్ని తీసామనుకోండి, అందులో నుంచి గింజలు అనేవి ఇందులో డైరెక్ట్గా పడతాయి. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని అయితే ఉంటుంది. అలా కాకుండా ఇలా చిల్లులు గరిట ఉంటుంది కదండి, ఏ స్పూన్ అయినా సరే తీసుకొని మనము దానిపైన ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈ గింజలు అనేవి బౌల్లో పడకుండా నిమ్మకాయ రసం మాత్రమే బౌల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనము చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా ఎక్కువగా నిమ్మకాయ రసాన్ని తీసినప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్రెషర్ కుక్కర్లో పప్పును ఇలా ఉడికించుకునే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో 2-3 సార్లు పప్పును కడిగి వేసుకోవాలి. నేను ఇక్కడ గోంగూర పప్పును చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే ఇలా గోంగూరను, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్ని వేసినాక ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. దీంట్లోకి పసుపును 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి. ఇప్పుడు మనము ఆయిల్ని ఇలా కొద్దిగా వేయటం వలన పప్పు నానబెట్టుకోకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో మనము ఏది ఉడికించుకున్నా కానీ విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పైన అంతా కూడా పడుతుంది కదండి. అలా పడకుండా ఉండాలంటే ఇలా మనము గ్యాస్ కట్ని తీసేసి గ్యాస్ కట్ వేసిన లోపల అలాగే ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి. అలాగే గ్యాస్ కట్ చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడికించుకున్న దానికి పై వైపున ఎక్కడి వరకైతే ఇలా ఖాళీగా ఉందో అక్కడ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వలన మనము ఉడికించుకునేవి అనేవి ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పై భాగానికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టినా సరేనండి. చూసారు కదండి, విజిల్స్ వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఇలా మూత పైభాగానికి రాకుండా ఉంటుంది. విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూడండి. మనము పప్పును ఇలా 1/2 అవర్ కానీ 10 మినిట్స్ పాటు నానబెట్టుకోకుండానే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అప్పుడే ఉడికించుకున్నామనుకోండి, పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు గుత్తితో కూడా రుబ్బాల్సిన పని ఉండదండి. పై భాగానికి కూడా ఆయిల్ని అప్లై చేయటం వలన పైకి రాకుండా ఇలా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. సరుకులు తెచ్చుకున్నాక మిగిలినవి ఇలా కవర్లోనే ఉన్నాయనుకోండి, అవి మెత్తబడటం కానీ పురుగు పట్టడం లాంటివి జరుగుతాయి. ముందుగా ఈ కవర్ని ఇలా లెవెల్గా కట్ చేసి కవర్లో వెనుక భాగాన ఇలా రెండింటిని మనము ఒకే దగ్గరికి మలుచుకోవాలి. కవర్ని ఇలా ముందు భాగానికి మార్చుకొని మనము రౌండ్గా చిన్నగా మలుచుకోవాలి. కవర్లో సరుకులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మలుచుకొని వెనుక భాగాన మలిచినవి ఉన్నాయి కదండి, వాటిని బయటకి ఇలా అనేసామనుకోండి, అక్కడ ముడిపడిన విధంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి గాలి పోకుండా దానిలో ఉన్న సరుకులు కింద పడిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వంట చేస్తున్న సమయంలో ఇలా బొబ్బలు కానీ కాలిన గాయాలంటారు కదండి, అలా వచ్చినప్పుడు ఇలా ఐస్ క్యూబ్ని తీసుకొని ఆ ప్లేస్లో ఇలా కొద్దిసేపు మనము అప్లై చేసామనుకోండి, అక్కడ మచ్చ కానీ లేదా బొబ్బే అనేది రాకుండా ఉంటుంది. లేదా కొద్దిగా మన ఇంట్లో ఉండే నెయ్యిని అప్లై చేసినా కూడా అక్కడ చల్లగా అనిపించడం కానీ బొబ్బ రాకుండా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది. ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయి వైర్ అనేది కట్ అయిపోతుంది. దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా. ఈ ఛార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి, ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం, అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్లో ఈ స్ప్రింగ్ను చుట్టేసేయాలి.
చూడండి, ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది. ఈ ఛార్జర్ తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి. మనము ఫోన్ ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ ని మనము యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి, అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు. ఈ కవర్ ను ఇలా పొడవులో రెండుగా మలుచుకోవాలండి. ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి. ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి, దాంట్లో వీటిని పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండి, వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుప్పు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్ లోకి వచ్చేసాయి. ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ ని కూడా కట్ చేసి చూపించాను. ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ ని తీసుకొని కొద్దిగా సాల్ట్ను వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఆ టూత్ బ్రష్లు అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసి ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేసేయండి. ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్ లోకి వస్తాయి. ఒక చిన్న గాజు బౌల్ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్రను తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి, 2 teaspoons వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి అది రాకుండా ఉంటుంది. మనము ప్రతిరోజు దేవుని దగ్గర అగరబత్తిలను అలాగే ధూప్ స్టిక్ని వెలిగిస్తాం కదండి, ఆ పొడినంతా కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా రాగి పాత్రలను కానీ ఇత్తడి పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా వీటి కోసం పితాంబరిని కానీ ఇంకేదైనా మనం డబ్బులను ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటితోటే ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకొని చూడండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేను వీటిలో ఏది కూడా మిక్స్ చేయలేదండి. ఒకవేళ మీకు ఇవి జిడ్డు ఎక్కువగా అనిపించాయనుకోండి కొద్దిగా నిమ్మరసాన్ని సాల్ట్ను వేసి క్లీన్ చేసుకున్నా కూడా మనము ఇలా ఎక్కువగా స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండానే తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వాటికి ఇప్పటికీ తేడా చూసారు కదండి. మరొక యూస్ఫుల్ టిప్, ఆయిల్ వాటర్ క్యాన్ కానీ ఆయిల్ వాటర్ బాటిల్ ఉంటాయి కదండి, వాటిపైన జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుంది. ముందుగా మనము ఇలా ఒక పొడి క్లాత్తో ఆయిల్ అంతా తుడిచేసిన తర్వాత మన ఇంట్లో ఉండే మైదా పిండి కానీ గోధుమ పిండి లేదా మీరు ఇక్కడ ఏదైనా యూజ్ చేయవచ్చు. నేను ఇక్కడ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ని కొద్దిగా ఇలా ఆయిల్ డబ్బా పైన వేసామనుకోండి ఆయిల్ అంతా కూడా ఈ పౌడర్ అనేది పీల్చేస్తుంది. ఒక పొడి క్లాత్తో ఈ ఆయిల్ క్యాన్ మొత్తాన్ని తుడిచేసామనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. మనము ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈ ఆయిల్ క్యాన్కి కానీ ఏదైనా ఆయిల్ వాటర్ బాటిల్కి మనము వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను ఈ ఆయిల్ క్యాన్కి వేసేసుకోండి. ఇలా చేయడం వలన ప్రతిరోజు మనము ఆయిల్ని వేసేటప్పుడు ఆయిల్ పడ్డా కూడా సాక్స్ అనేది పీల్చేసుకుంటుంది. కాబట్టి మనము ఈ ఆయిల్ క్యాన్స్ని క్లీన్ చేసేటప్పుడు మన పని అనేది చాలా సులువు అవుతుంది. మిగిలిపోయిన సరుకులను ఇలా కవర్లో ఉంచేసినప్పుడు అది పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుందండి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఎక్కడి వరకైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ వరకు మనము సీజర్తో కట్ చేసుకొని ఈ కవర్ని ఇలా గట్టిగా ముడివేసుకోవడం వల్ల దాంట్లోకి గాలి అనేది చొరబడకుండా ఉండటం వల్ల పురుగు పట్టకుండా ఈ పప్పులను కానీ లేదా ఇంకా వేటినైనా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంకొక కవర్ని కూడా మీకు వేరే పద్ధతిలో ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపించాను. ఇలా మనకి ఎలా వీలైతే అలా ఈ కవర్లో ఉన్న వాటిని స్టోర్ చేసుకోండి. పెన్లో రిఫిల్ అనేది రాయినప్పుడు స్ట్రక్ అవుతున్నప్పుడు మనము క్యాండిల్కి కొద్దిగా ఇలా వేడి చూపించి ఆ తర్వాత ఈ రిఫిల్ని యూజ్ చేసామనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా పనిచేస్తుంది. ఎక్కువగా వేడి చూపించకుండా ఆ వేడి తాకిడి మాత్రమే చూపిస్తే సరిపోతుంది. నాఫ్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఈ నాఫ్తలిన్ బాల్ని మనము ఏదైనా బౌల్లో కానీ కప్పులో వేసుకొని మన ఇంట్లో ఉండే కబోర్డ్లో కానీ లేదా బీరువాలో ఇలా పెట్టేసుకున్నామనుకోండి
మంచి సువాసనతో పాటు బొద్దింకలు కానీ సిల్వర్ ఫిష్ లాంటి పురుగులు అనేవి బట్టలలో చేరకుండా ఉంటాయి. మనము ఎప్పుడు బీరువా కానీ ఎప్పుడు కబోర్డ్ తీసినా కానీ మంచి సువాసన కూడా వస్తుంది. ప్లాస్టర్ ఉంటుంది కదండి, ఈ ప్లాస్టర్ని తీసుకొని ప్రతిరోజు ఫోన్ని ఎక్కువగా యూస్ చేసే వాళ్ళు ఇలా ప్లాస్టర్లో పెట్టుకొని చూడవచ్చు. ఇలా దూరంగా చూడటం వలన పిల్లలకు కళ్ళకు ఎఫెక్ట్ రాకుండా మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఎంతసేపు అయినా ఫోన్ని ఆపరేట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా ప్లాస్టర్లో మనము ఫోన్ పెట్టుకొని ఏ ప్లేస్లో అయినా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. మరొకటి, ఒక కొబ్బరి చిప్పను కానీ లేదా మట్టి ప్రమిదనైనా తీసుకోండి. కాఫీ పొడి ఉంటుంది కదండి, ఆ కాఫీ పొడిని ఇలా కొద్దిగా వేసుకొని 2-3 లవంగాలను అలాగే దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దానిని కూడా ఈ కాఫీ పొడిలోనే వేసుకోవాలి. 2 వత్తులను వేసి మన ఇంట్లో ఉండే వేప నూనె కానీ లేదా ఇలా మనము దీపారాధనకు యూజ్ చేసే ఆయిల్ని వేసుకొని మనము వెలిగించామనుకోండి, దోమలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకున్నామనుకోండి, దోమల బెడద అనేది అస్సలకే కనిపించదు. ఈ లవంగాలు దాల్చిన చెక్క ఘాటైన వాసనకు దోమలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్లను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం పనులను కూడా చాలా సులువుగా చేసుకుంటాం. ముందుగా ఒక రైస్ బ్యాగ్ను తీసుకొని చివరి అడుగు భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ రైస్ బ్యాగ్ను సమానంగా కట్ చేసుకోండి. ఈ రైస్ బ్యాగ్ యొక్క సైడ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన ఈ రైస్ బ్యాగ్ అనేది ఇలా పొడవుగా వస్తుంది. చూసారు కదండి. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ రైస్ బ్యాగ్ని ఇలా 2గా మలుచుకొని ఆ తర్వాత కూడా మనము ఈ రైస్ బ్యాగ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ రైస్ బ్యాగ్ని కిచెన్లో ఉండే కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ పరుచుకోవడం వలన దీనిపై ఏది పడ్డా కూడా మళ్ళీ మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలా వీలు ఉంటుంది. చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా వేస్ట్గా ఉన్న రైస్ బ్యాగ్లను కూడా మనము ఇలా కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఇదే రైస్ బ్యాగ్లను మనము ఫ్రిడ్జ్లో సమానంగా కట్ చేసుకొని అందులో వేసుకోవటం వలన బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లోనే రైస్ బ్యాగ్లను యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏది పడేసినా కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా రైస్ బ్యాగ్లను నిలువుగా కట్ చేసి ఇలా మధ్యలో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవటం వలన మనము భోజనాలను చేయడానికి వీలు ఉంటుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎవరైనా ఇంట్లో అతిథులు వచ్చినప్పుడు ఇది పరుచుకోవచ్చు. దీనిపై మనము 5 to 6 మెంబర్స్ వరకు కూర్చోవడానికి వీలు ఉంటుంది. ఇదే రైస్ బ్యాగ్ను ఇలా హాఫ్గా కట్ చేసుకొని మనము మిక్సీ వెనుక భాగంలో వేసుకోవాలి. మిక్సీ జార్లో మనము పిండి రుబ్బేటప్పుడు కానీ ఇంకేదైనా వేసినప్పుడు అది ఇలా కబోర్డ్స్ పైన పడకుండా ఉంటుంది. మరొక రైస్ బ్యాగ్ని హాఫ్గా కట్ చేసుకొని చపాతీలు చేసే ముందు ఈ రైస్ బ్యాగ్ని పరుచుకొని దానిపై చపాతీల పీట పెట్టుకొని మనము చపాతీలు చేసుకున్నామనుకోండి, పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక రైస్ బ్యాగ్ని తీసుకొని దాంట్లో పప్పులు కానీ ఇంకేవైనా మనము ఎండలో ఆరబెట్టుకునేవి ఉంటే ఇలా రైస్ బ్యాగ్లో వేసి ఆరబెట్టుకున్నామనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మరొక రైస్ బ్యాగ్ని తీసుకొని ఇలా పొడవుగా మాత్రమే కట్ చేసుకోవాలి. కిచెన్లో మనము ప్రతిరోజు కూరగాయలను కట్ చేసుకుంటాం. దానికోసం ఇలా రైస్ బ్యాగ్ని యూజ్ చేసామనుకోండి, కిచెన్ అనేది చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి మనము కట్ చేసిన వేస్టేజ్ని అంతా కూడా డస్ట్బిన్లో వేసుకోకుండా డైరెక్ట్గా ఇందులో వేసి కట్ చేసినవన్నీ పూర్తయిన తర్వాత ఈ రైస్ బ్యాగ్లో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ప్రతిరోజు యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ వెనుక వేసుకోవాలి. పండగలకి కానీ ఫంక్షన్స్కి మనము పిండి వంటలు చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కానీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఇలా కిచెన్ టైల్స్ పైన పడకుండా ఉండాలంటే మనము ఈ రైస్ బ్యాగ్ని కట్ చేసి వేసుకోవాలి.
ఇలా చేయడం వలన ఆయిల్ అనేది జిడ్డు మరకలు పడకుండా నీట్గా కనబడుతుంది. అంతేకాదండి, కిచెన్లో మనము ఆయిల్ క్యాన్ కానీ నెయ్యి బాక్సులు ఉంటాయి కదా, వాటి మరకలు అనేవి కింద పడకుండా ఉండాలంటే దాని సైజును చూసి ఇలా సమానంగా కట్ చేసుకొని దానిపై మనము ఆయిల్ బాక్సులు ఆయిల్ క్యాన్స్ పెట్టుకున్నామనుకోండి, ఈ కిచెన్ ఫ్లోర్ అనేది జిడ్డు కాకుండా ఉండి నీట్గా ఉంటుంది. ఇలా చేయడం వలన మన పని అనేది చాలా సులువుగా అయిపోతాయి. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. మనము ఇలా డ్రెస్సింగ్ టేబుల్లో కొబ్బరి నూనెను పెట్టినప్పుడు ఆ కబోర్డ్ అంతా కూడా ఇలా ఆయిల్ పడి మరకలుగా కనబడతాయి. అప్పుడు రైస్ బ్యాగ్ని కట్ చేసి ఇలా కొబ్బరి నూనె డబ్బా కింద పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇంట్లో వేస్ట్గా ఉండే రైస్ బ్యాగ్ను మనము ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.